అంటే మీరు దూరదర్శన్లో మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు, చాలా పెద్ద యాంకరు శాంతి స్వరూప్ అని చాలామంది తెలుసు. మీకు ఎప్పుడైనా ఇష్టమైన ప్రేమలేఖలు వచ్చాయి సార్ అమ్మాయిల దగ్గర నుంచి? ఇప్పుడు కాదు, అప్పుడు వచ్చేది. అప్పుడు వచ్చి ఏమైనా వచ్చాయి సార్? ఎప్పటికైనా రెస్పాన్స్ ఇచ్చారా ఎవరికైనా? వచ్చి ఏం వచ్చాయి అది ఫస్ట్ చెప్పండి. ఊరికే ఒక ఉదాహరణ, నా ఉదాహరణ ఒక ఆయన ఉత్తరం రాశాడు. సార్, మా ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నేనేం చేస్తాను, ఆవిడకి మీరంటే చాలా ఇష్టం, మీరు ఒక మాట చెబితే వెనక్కి వస్తుంది సార్ అంటే. ఎక్కడ వెనక్కి వస్తుంది? వారింటికి వస్తుందంట. తర్వాత ఇంకోటి గమ్మత్తు ఏమైందంటే, షటిల్ ఆడుతుండేవాళ్ళం సాయంకాలం 7ంటికి న్యూస్ అంటే 6 దాకా ఆడి అప్పుడు పరిగెత్తేవాడిని. ఒకరోజు ఆడుతుంటే ఒక 18 ఏళ్ల పాప స్టూడియో గేట్లో నుంచి పరిగెత్తుకొచ్చింది. సార్ నన్ను కాపాడండి కాపాడండి, మన సినిమాల్లో వచ్చినట్టు. ఏంటంటే గబగబ వచ్చింది, ఆ అమ్మాయి వెనకాల ఇంకో 2 అబ్బాయిలు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని మా వాచ్మెన్ ఆపాడు. ఏంటంటే, సార్ మీరు కాపాడాలి, నేను ముందు న్యూస్ చదివి వస్తాను అని మా విలేకరు ఉన్నారు కృష్ణారావు అని, ఆయన చూడమన్నాను. సరే, నేను న్యూస్ చదివి వెనక్కి వచ్చాడు. ఏంటి, ఆ అమ్మాయి గుంతకల్లి నుంచి వచ్చేసింది రైలు ఎక్కి. వాళ్ళ అన్న ఉదయం దగ్గర ఉంటుందట, వాళ్ళ ఉదయం తిట్టింది, చదువు సంజయ్ లేదు ఇట్లా ఉంటావు అది ఇది అని. ఈ అమ్మాయి కోపం వచ్చి రైలు ఎక్కేసాను. చేతిలో డబ్బులు లేవు, టికెట్ లేదు. ఎక్కడికి పోతున్నావు అంటే ఆ టికెట్ కలెక్టర్కి చెప్పిందట, నువ్వు ఎక్కడికి ఏమిటంటే, భారతదేశ ఛాన్సలర్ మా మామయ్య, ఆయన కలవాలి. ఆయన ఈ అమ్మాయి నిజమా, నేను నిన్ను దింపుతా అని ఆయన తన టికెట్ తీసుకుని ఈ పిల్లని తినడానికి టిఫిన్ పెట్టి తెచ్చి స్టేషన్లో దింపాడు. దింపి ఈ పిల్లలు ఇద్దరు ఉంటే మీరిద్దరు తీసుకెళ్ళి ఛాన్సలర్ గారికి అప్పగించండి అన్నాడు. ఆ పిల్ల వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి పిల్లని? నువ్వు వెనక్కి పోతావు అంటే పోనంటుంది. తప్పట్లా అనొద్దని వాసన మాట్లాడితే, నువ్వెవరు ఏంటి అని ఆ పేర్లు చెప్తే, ఆ అమ్మాయి ఎవరు, ఒక పోలీస్ హెచ్ఆర్ కానిస్టేబుల్ చెల్లెలు. సరే, అతని పేరు కనుక్కొని ఫోన్ చేశాం. కర్నూలు ఎస్పీ గారికి చేస్తే తనకు కనుక్కొని ఆయన పిలిచి, ఇదేదో బాగుందయా, ఇక నుంచి నేను రైల్వే టికెట్ కొన్నాను, నీ పేరు చెప్పి రైలు ఎక్కుతా అని. సరే, ఆ రోజు రాత్రి ఆ పిల్లని మాకు తెలిసిన మా ఇంకొక యాంకర్ ఉంది, ఆవిడ వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టి, మర్నాడు పొద్దున కల్లా వాళ్ళ అన్నయ్య వచ్చాడు. పొద్దున్నే నేను మళ్ళీ పొద్దున్నే కారు వేసుకుని స్టూడియోకి వెళ్తే, ఏవయ్యా ఇట్లా చేస్తా మీ సార్ నన్ను ఒట్టుగా అనకండి సార్, దానికోసం నేను చెయ్యింది లేదు, వాళ్ళ వదిన కోప్పడిందని రైలు ఎక్కింది సార్, దానికోసం పాపం అతను ఈ అమ్మాయి తినటానికి తిండి బట్టలు అన్నీ పట్టుకొచ్చాడు. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? 18 ఉంటాయి. సరే సర్ది చెప్పి, సార్ మీరు మా ఊరు రావాలి సార్ అని. తప్పకుండా వస్తాను, నువ్వు చదువుకో, నీ పెళ్ళికి వస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మమ్మ కూడా అయిపోయి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మన టీవీ మీద ఉండే నమ్మకం, ఇట్లా జరిగేవి. తర్వాత ఏవో ఇంకా వేరే ఉత్తరాలు వచ్చేవి, చూసి పక్కన పెట్టేసేవాడిని. అన్నిటికంటే ముఖ్యం ఆవిడ పక్కనే ఉండేది కదా, అట్లా ఏం లేదు. కానీ అట్లా ఇప్పుడు న్యూస్ యాంకర్ల గురించి చెప్పండి, మీకు ఇష్టమైన న్యూస్ యాంకర్ ఎవరు ఉన్నారా? అట్లా ఏం లేదు, అందరినీ చూస్తాను, కొంచెం అర్థం అవ్వటానికి కష్టం అవుతుంది. భాష ఉచ్చారణ కాదు, వేగం. అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి లక్ష్యాలు కూడా అట్లాగే ఉన్నాయి. 4 నిమిషాల్లో 40, 5 నిమిషాల్లో 50. అంటే నాకు నిజంగా అర్థం కాదు, ఒక వార్తని 5గురు చెప్పాలా, 10 మంది చెప్పాలా? అది 24 గంటల ఛానల్ కదా సార్, తప్పదు. మీరు చెప్పండి. నేను నా ఉద్దేశం అది కాదు సత్యన, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. 5గురిని అట్లా పెట్టి, ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా ఈ వార్తలకి ఒక నాటకీయత కల్పిస్తున్నారు. ఒక ఆయన మాట్లాడితే ఇక్కడి నుంచి అక్కడ నడుస్తాడు, అక్కడి నుంచి ఇక్కడ నడుస్తాడు. అవసరమా? కూర్చోండి, విషయం చెప్పండి. వార్తల్లో మీరు ఆడుకోవద్దు, విషయాన్ని స్పష్టంగా నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పండి, అందరికీ ఆనందంగా ఉంటుంది. అసలు వార్త అంటేనే వాస్తవం, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు ఉన్నది లేనట్టు చెప్పి టీఆర్పీస్ రావాలి, ఇప్పుడు అది రూల్ పెడతారు ఫస్ట్, దాని తర్వాత మీద ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటి, మనం టీవీ అంటే ఒక అందమైన అద్దం, అది స్పష్టంగా చూపిస్తుంది, దాన్ని మనం అటు ఇటు చెప్పటం దేనికి?
ఏం సాధిస్తున్నావు అని స్పష్టంగా చెప్పు. ఇంకోటి, నువ్వు చూపిస్తే ఏమనుకోవాలి అనేది ప్రజలకు తెలుసు, వాళ్ళు తీసుకుంటారు కదా. నువ్వు ఒక విషయం చెప్పి సత్యాన్ని ఇట్లా అన్నారు, రామన్ని ఇట్లా అన్నారు, వీళ్ళిద్దరికీ దాంతో సంబంధం ఉండదు, ఏముండదు, అసలు మనకి సంబంధం ఉండదు, అట్లా చేస్తున్నారు. ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా గతంలో చేశారు, దూరదర్శన్లో కూడా జరిగినాయి. దూరదర్శన్లో సాక్షి అని ఒక ప్రోగ్రాం వచ్చేది. మా విలేకరులు వెళ్ళి ఊళ్ళో ఉన్న వింతలు విశేషాలు తీసుకొచ్చి అవి చేసి చూపించేవాళ్ళు. ప్రజలకి బాగా నచ్చింది అది. తర్వాత కొన్నాళ్ళు ఏమైంది, మీరు చెప్పి చూడండి, మేము చేసి చూపిస్తామన్నారు. మీరు ఒక సమస్య చెప్పండి, చూపించండి, దానికి తగ్గట్టుగా మేము మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి అది చూపిస్తాము, వాళ్ళని అడుగుతాం. ఇవి చేశారు, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ అవి చేస్తున్నామని వీళ్ళు పెద్దగా చేస్తారు. అంటే మీరు మన న్యూస్ రీడర్స్ ఎవరు అంటే అందరూ బాగా చదువుతారు, వాళ్ళకి ఆ వేగం తగ్గిస్తే చాలా స్పష్టంగా ఉంటుంది, వినటానికి మనకి ఆనందంగా ఉంటుంది. వేగం తగ్గిపోవడానికి కారణం ఏమనుకుంటారు మీరు? అంటే లోపం అది, లేకపోతే వాళ్ళకు ఉన్న ఒత్తిడే, ప్రెషర్? ఒత్తిడి. అది వాళ్ళకి ఇస్తే చక్కగా చదువుతారు, ఎవరికి లోటు లేదు. దీని మీద నాకు ఒక సరదా అనుభవం ఉంది. ఒక ఏదో వేడుకకి వెళ్ళాను, అక్కడ 2-3 కనపడ్డారు. వీళ్ళు వచ్చి పలకరించారు. వచ్చి నమస్కారం అండి అది అంటే, నమస్కారం అమ్మా, సార్ మేము ఇట్లా. అవును తల్లి, నేను మీ పేర్లు తెలియదు నాకు, నేను చూడలేకపోయాను, కానీ మీరు చూసేంత లేకుండా చాలా వేగంగా చదువుతారు కదా అంటే, అవును సార్. ఎందుకమ్మా, చదివితే అర్థం కాదు కదా, అందుకే సార్ అట్లా చదువుతా అన్నాను. అదేంటి అని, అర్థమైతే మళ్ళీ చూడరు సార్. ఓహో, అర్థం కావాలని మళ్ళీ చూడాలని అట్లా చదువుతారంట.